గట్టిగా చెప్పు. నీ పేరేంటి నానమ్మ? నా పేరు సుహాలచ్చమ్మ. ఏ ఊర్లో పుట్టావు? నేను అనకాపల్లి అనకాపల్లిలో పుట్టాను. ఆహా. నీకు మీ తల్లిదండ్రుల పేర్లేంటి? మళ్ళీ సన్యాసి నాయుడు, మళ్ళీ మానేకోను. నువ్వెన్నో సంతానం మీ అమ్మాలకి? మా అమ్మకి నేను బతికిన వాళ్ళతో చెప్తాను. బతికిన అయితే నేను మా ముగ్గురు అప్పచెల్లెలు, ముగ్గురు అన్నదమ్ములు. మా అక్క చింతల్లి, మా నాన్న పేరు. నాదేమో మా అమ్మ మేనత్ పేరు సింహాలచ్చమ్మ. మా చెల్లికి మహాలచ్చమ్మ. మహాలచ్చమ్మ ఇది మా అమ్మ పేరు. మా అమ్మ పేరు మా పెద్ద జోనాడు అబ్బాయి మా ఇల్లూరు జోనాడు పేరు. అమ్మాయి అమ్మ మా నాన్న పేరు. మా బాబు నాయుడు మా తాతయ్య. ఏ తాతయ్య? మా నాన్న మా నాన్న బాబు నాయుడు. తర్వాత త్రినాథ స్వామి, ఇది మామూలు మా అమ్మ మొక్కుంది త్రినాథ స్వామి. త్రినాథ స్వామి పెరిగారు మా తమ్ముడు. ఎన్నో ఏట పెళ్ళి? నాకు 13వ సంవత్సరాలు పెళ్ళి అయింది. నీ పెళ్ళి ఎక్కడ జరిగింది? గౌరీ సంఘంలోనే. అనకాపల్లి గౌరీ సంఘంలో. అప్పుడులో ఎక్కువ ఇంటి దగ్గరగా చేసుకునేవారు, గుళ్ళో చేసుకున్నారా మీరు? మా గుళ్ళోనే ఇంకా పెళ్లి వచ్చి గుళ్ళోనే. గౌరీ శంకరమేట దగ్గర, మా శంకరమేట దగ్గర. శంకరమేట దగ్గర. శంకరమేట దగ్గర 13వ సంవత్సరాన్ని పెళ్లి అయింది. 17 సంవత్సరాన్ని సంతానం కలిగింది. చుట్టరేకమా మీ అత్తోరు అమ్మగారు? అంటే కొంచెం దూరపు చుట్టాలా? ఇది అచ్చమ్మనం మా అచ్చమ్మనం చిన్నమ్మ అప్పచెల్లెలట. మా నాన్న అమ్మమ్మనం మా మామ నాన్నమ్మనం అప్పచెల్లెలట. అంటే దూరం బంధువులు. మీ అత్తగారు మామగారు పేర్లేంటి? బర్రాసాయిని ఇది పైతలమ్మనం. మరి ఆ పైతలం పేరే మేనస్ పేరు పెట్టాం. పెద్దమ్మని పేరు పెట్టాం. ఆ తాతేమో దాసాయిని పుట్టింది. మీ అత్తగారికి ఎంతమంది సంతానం? మా అత్తకి ఆడవాళ్ళు ముగ్గురు తెచ్చుకుంటారు. కానీ రెండోళ్ళు ఒక ఆడపిల్లను 2 మగవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఆలు లేరు. ఇంకేంటి? నువ్వు పెద్ద కోళ్ళ చిన్న కోళ్ళవా? నేను చిన్న కోళ్ళే. మా బావ పేరు జగ్గారావు. మా అత్త పేరు ఇది అచ్చియమ్మ. మీరేంటి వ్యవసాయం చేసేవారా? ఏం చేసేవారు అప్పట్లో? వ్యవసాయం ఏమేం పండించేవారు? వ్యవసాయంతో మా మామూలు చేయలేదు. కానీ మీ తాతయ్య వచ్చిన తాత వ్యవసాయం చేసేవారు. ఏమేం పండించేవారు? అప్పుడు మీ తాతయ్య బీరకాయలు, బెండకాయలు, వంకాయలు అవి చేసేవారు. కూరగాయలు ఇంకేం పండించేవారు? ధాన్యం పండించే ఆమె అమ్ముకునేవారు. చెరుకు పండించేవారు కాదా? చెరుకు రైతుకి ఇచ్చేసి అదే టన్ను కొనిచ్చేవారు. టన్ను కొని తెచ్చేవారు. అప్పుడు టన్నులు కాదట, ఎకరా 1000 రూపాయలకి ఇచ్చేవారట. అప్పుడు నా పెళ్ళాకనుకో మీ తాతయ్య చిన్నప్పుడు ఎకరా 5,000కి ఇచ్చేవారట. అంతేనే సంస్థానం చేయలేకపోవాలి. పేరేమో బలవంతం డబ్బు ఉన్నదనమాట. కానీ భూములు చిత్రాలు సరిగా రాలేదు. అలాగే అలా మెడ్డింగ్ చేసుకున్నాను. నా పెళ్ళైన తర్వాత మెడ్డింగ్ అనగలదు. నా పెళ్ళైన తర్వాత అంతా జరిగింది. మరి మా బాబు పేరు జగ్గారావు. మీ తోటకోళ్ళకి ఎంతమంది పిల్లలు? ఆయనకి కూడా. మీ బావ పేరేటి? మీ తోటకోళ్ళ పేరేటి? బాబు పేరు జగ్గారావు. తోటకోళ్ళ పేరు? అచ్చియమ్మ. వాళ్ళకి ఎంతమంది పిల్లలు సంతానం? 3 ఆడపిల్లలు, 2 మగవాళ్ళు. వాళ్ళ పేర్లు? వాళ్ళ పేరు బర్రం రామబాబు, వెంకటరామ బాబు. ఆ తర్వాత ఇది ఉమాయ్ ఇంకా చగరాగా కొట్టించి చెట్టు కొట్టించినారు. ఉమాను రాపేట్లోకి ఇచ్చినారు. ఎస్కోట్ ఇచ్చినారు నాగరత్న. ఆ తర్వాత మంగయ్యమ్మని దుక్తాడు ఇచ్చినారు. మంగయ్యమ్మ రత్నం లేదు పోనీ మంగరత్నం.
ఆమె దుత్తాడు ఇచ్చినాడు మేనాడు కనుక అమ్మ కొడుకుని పుట్టిన కుర్రోడు అన్నాడు. ఆ కుర్రోడికి 2 కొడుకులు ఇంకేళ్ళు. నీకెంత మంది సంతానం? చెప్పినాను వీళ్ళు ముగ్గురేనే. నీకు? నాకు 2 ఆడపిల్లను 2 మగవాళ్ళను. ముందు ముందు ఆడపిల్ల మిస్ అయిపోయింది. అప్పుడు ఏదో కొడుకులో జరిగితే నీళ్ళు కాడుతుంటే మా ఎప్పుడు మా దాడ తీపెడితే 2 భార్య భర్తలు మొదలు. అప్పుడు మళ్ళీ కడుపు పడాడు గణేశ్వర 9 దాడక అప్పుడు ఎలా పడతారో అందరం భయపడ్డాం. బాగానే పెట్టాడు గణేశ్వరుడు. ఆ తర్వాత గణేశ్వర తర్వాత 5 సంవత్సరాలు పోయిన తర్వాత రామచంద్ర పరిసరం పుట్టింది. అది 3 పుట్టిన నుంచి మా పెదవాని గారి ఇంటికాడ వచ్చినారు కన్యాం గారి ఇంట్లో. ఆ తర్వాత దాక్షాయని పుట్టింది. అంటే ఆ తర్వాత బలరాకృష్ణ పుట్టాడు. అందరూ ఇంట్లోనే పుట్టారా? చూడాలనే తోలేదు. నా తలుచుకుప్పుడు అంతా పెద్ద తీసుకెళ్ళారు. మిస్ అయిందని ఆ అనుమానం మీద గణేశ్వరరావు మా అమ్మగారి ఇంటికాడే. మా చెల్లికి కూడా ఒకటే నాకు అంతా చూడాలి వచ్చినారు కొడుకుకి. మీ పిల్లలు అందరి పెళ్ళిళ్ళు ఎక్కడ జరిగాయి? చెప్పాను పెళ్ళిళ్ళు ఎక్కడ జరిగాయి? మీ పెద్ద అబ్బాయి పెళ్ళి ఇక్కడ గౌరీ సంఘం దగ్గర. ఆడపిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ అత్తారు ఇంటికాడ. ఏ ఊర్లు ఇచ్చారు ఆడపిల్లల్ని? అమ్మ ఇక్కడ ఎవరు ఊరి పేరు విశాఖపట్నం ఇచ్చినాము. అక్కడే విశాఖపట్నంలోనే పెళ్ళి అయింది. ఆవింటికాడ పెళ్ళి అయింది. దాటానికి కూడా మా అలవాటు గారి ఇంటికాడ పెళ్ళి అయింది. ఏ ఊరు? తిరుమలకాడ. మా మొక్కలకి గౌరీ సంఘం దగ్గర. మాకు 2 కాయలే ఉండేవారు. నీకు ఆవులు గేదెలు మేపేవారా? గేదెలు మేపేవారు. గేదెలు మేపే. ఎన్ని గేదెలు ఉండేవి? పాలు క్యారెట్ వేసుకునేవారు కొన్నాళ్ళు. తర్వాత మాకు పాలు తాగడం అలవాటు. కొంచెం పాలు ఇస్తే క్యారెట్ రాకుండా పాలు గేదె పాలు మరబెట్టి మజ్జిగ చెప్పి చక్కగా మజ్జిగ మా అత్త ఇప్పి నెయ్యి అమ్ముకుంటుంది మా అత్త. ఎన్ని గేదెలు ఉండేవి? 2 గేదెలు. ఒకటి ఇట్టాకే ఒకటి పాలు ఇచ్చింది. ఇంక ఎద్దులు అవి ఏమైనా ఉండేవి? మేకలు ఎద్దులు ఏమైనా పెంచుకునేవారా? మేకలు ఎడ్లు ఉండేవా? పాలేదు ఉన్నప్పుడు ఎడ్లుండి తోలేరు. మీ తాతయ్య చేతగా తోలేరు. ఏదైనా మరి చెరుకులే మరి తెలిసిన ఒక గనుకాడ కెట్టుకెళ్ళా తెలిసిన థియేటర్కి కెట్టుకెళ్ళా ఉండాలి కదా. కోళ్ళు అవి పెంచేవారా? కోళ్ళగా మా బర్రాకెత్తున్నాయి. కుక్కల దగ్గర కోడి పేరు మా బర్రాకెత్తాయి. గూడు కట్టాం. కోళ్ళు 4 కోళ్ళు తెల్లకోళ్ళు పెంచేవాడు. మళ్ళీ కొయ్యనిచ్చేవాడు కాదు. మళ్ళీ అమ్మేడే మాకు దాచాన్ని కూడా రోజు గుడ్లెట్టేది తెల్లకోళ్ళు. సక్కడెట్టుకొని గురించి మా రాముడు. నా కోడి అంతే భయం. ఇది బర్రాకెత్త రాత్రులు పెద్ద ఇంతేసిపెట్టలో బర్రాకెత్తిన కోళ్ళు ఒట్టుకొచ్చేసేవాడు. మళ్ళీ బయలుకి వెళ్ళి పట్టుకోలు వేసిన వెంటనే చేలో కోళ్ళు అక్కడ ధాన్యం ఎండి కదా తింటారో బాగుంటుందని కోళ్ళ మీద చేలో పొద్దున్న చేసినా కోళ్ళు అక్కడ అప్పచేసేవాడు. కోళ్ళు అప్పచేసేసి అప్పచేసేవాడు. మళ్ళీ బయలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి కోళ్ళు తెచ్చేసి గూళ్ళు ఎక్కించి వేసేసేవాడు. మళ్ళీ కోసుకొని ఇచ్చేవాడు కాదు. అలా పని చేసేవాడు. తినడానికి ఒప్పుకుంటాడు కాదు అలాంటి. పావురాలు అయ్యి ఉండేవా? పావురాలు అయ్యి పెంచేవారా? పావురాలు అయ్యి కోళ్ళు ఒకటే పెంచుకోవాలి. కోళ్ళే పెంచేవాడు. పక్కన పెట్టిన గణేశ్వర కావాలి వెళ్ళిపోవడం చదువుకోవడం ప్రైవేట్కి వెళ్ళిపోవడం. ప్రైవేట్కి వెళ్ళేవాడు తెచ్చేసేవాడు మళ్ళీ వెళ్ళేవాడు. అయితే మీ అమ్మగారు ఎవరు అత్తగారు ఎవరు దూరమా? ఒక దగ్గరేనా? ఒక ఊరేనా? ఊర్లోనేనా? మా అమ్మగారిది చౌడాడ. మా అత్తది గవర్పేట. చౌడవాడలోనే గవర్పేట. నేతపేట కదా అలాగే. మా అమ్మగారిది చౌడాడ. మా అత్తది గవర్పేట. అయితే నీకు వెళ్ళడానికి రావడానికి బాగానే ఉండదు మీ అమ్మగారి ఇంటికి? నచ్చి వచ్చేదా అదే మీ అమ్మమ్మ గారు ఇంటే లేదు కదా. పెద్ద కోడలిది నీ పెద్ద కోడలు ఏ ఊరు? చెప్తారా? మీ పెద్ద కోడలిది? మా పెద్ద కోడలు
అంతా పెళ్ళి అనకాపల్లి. చిన్న కోడలిది చూడాడే మళ్ళీ చౌడవాడేనా? చూడాడే కిట్న కూతురు